సోగ్గా రెడీ అయ్యి వీడియోస్ చేస్తున్నారు. మీకేం పని ఉంటుంది? ఇంట్లో వాళ్ళు చేసి పెడితే వీడియోస్ చేసుకుంటూ ఉండే వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో. మెసేజ్ చేసిన కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. పొద్దున్నే లేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంట్లో చేసే పనులకు మా అవతారాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎలా ఉంది సేమ్ యాజ్ అందరు ఇలాగే ఉంటారు. నైటీలు వేసుకొని ఇంట్లో అత్తలకు నూనె పెట్టుకొని పిల్లలకి రెడీ చేసి ఇంట్లో ఒక పని మనుషుల్లాగా ఉంటాము. ఇలా మీరైనా చూస్తారా చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే చూడరు, ఒక వీడియోకి సపోర్ట్ చెయ్యరు. ఇలా ఉంటాము. లేయడమే పిల్లల్ని రెడీ చేసుకొని పంపించేసి తర్వాత ఫర్దర్గా ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయిన హస్బెండ్కి అన్నీ ప్రిపేర్ చేయాలి. మధ్యాహ్నం పిల్లలకి ప్రిపేర్ చేయాలి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పని 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 పని. ఇప్పుడు చేస్తున్న ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఇల్లాలు చేసే పని. కానీ మీకు తెలియంది ఏంటంటే వీళ్ళు వేసి రెడీ అయిపోయి ఆ రెడీ అవ్వడానికి కూడా ఒక టైం కేటాయిస్తాము. ఒక వీడియో షార్ట్ కూడా ఒక టైం కేటాయిస్తాము. పొద్దున్న లేస్తే మూకులు షార్ట్ల మీదనే పడితే ఎవరు కూర్చోబెట్టి సాకరు మమ్మల్ని, ఎవరు కూర్చోబెట్టి చూడరు. ఏ అత్తగారు కూడా సామెత ఉంది కదా, అనుభవం తిన్న అత్తే అమ్మ కానప్పుడు ఏమీ అనుభవం లేని కోడలు బిడ్డ ఎట్లా అవుతుందని, అట్లే ఏ అత్త కోడల్ని కూర్చోబెట్టి పని చేయదు. ఆడ ఇల్లు ఊడ్చి నేను ఇల్లు ఊడ్చేసినాను అని చెప్పుకునే అత్తలు ఉన్న రోజులు ఇవి. మేము ఇంత పని చేసి ఇవన్నీ చేస్తేనే ఆ వీడియోలకు ఆ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. హస్బెండ్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు. ఊరికి ఎవరికి సపోర్ట్ చెయ్యరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమి చెయ్యరు అని రూపురేఖలను చూసి పైకి మాత్రం ఎవరు అనొద్దు. అందంగా రెడీ అయ్యే వాళ్ళు పని చేయరని, పేద ముఖం వేసుకొని ఉన్న వాళ్ళు పని చేస్తారని కాదు అర్థం. అది ఇన్ని పనులు చేసుకొని ఇంట్లో చూసుకొని ఇంటి సంసారాన్ని సరిదిద్దుకుంటేనే ఇంట్లో కాపురం చేయిస్తారు. లేకపోతే నువ్వు షూటింగ్లు చేసుకుంటూ షార్ట్స్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని బయటపై బతుకుపోమ్మా, రిచ్గా ఒక పని మనిషిని పెట్టుకొని అని చెప్పేస్తారు తప్ప ఏ పని మనిషి లేకుండా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవన్నీ చేయకుండా రీల్స్ వేసుకో, ఊరికే కూర్చో, నువ్వు చేస్తుంటే మేము చూసుకుంటూ కూర్చుంటాం అనే అత్తలు ఎవరు లేరు, మొగుడు ఎవరు లేరు. వాస్తవం అన్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోవద్దు, వీడియోకి మాత్రం సపోర్ట్ చేయండి. ఇంతగా ఇవంతా చెప్పడానికి ఏంటి అంటే ఒక చిన్న మెసేజ్ కారణం. దీనికి అర్థమైంటుంది ఇప్పటివరకు అందరికీ. ఇన్ని పనులు చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎవరికి సాయం చేయరు. ఇది ఒక్కరోజు చేసే పనిలే, ఈ వీడియో కోసం ఇవి చేసినావులే, రోజు ఇంతేనా అని అనుకోద్దు. రోజు ఇలాగే ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి అయితే ఉరుకో పరుగు చెయ్యాలా, క్యారెలు కట్టాలా, మార్నింగే అన్ని పనులు చేసుకోవాలా, మళ్ళీ పోయి ఆఫీస్లో కూర్చోవాలి. నాదంటావా షాప్ కదా, 11:30 మా ఆయన పోయే టైంకి నేను రెడీ ఆయనతో పాటు పోతా కాబట్టి నాకు సరిపోతుంది. కానీ మార్నింగ్ 10 o'clock అంతా తంబేసే ఆఫీసులు చాలా ఉన్నాయి. ఒకప్పుడు నేను జాబ్ చేసిన దాన్నే కదా, నాకు అన్నీ తెలుసు. ఎంత కష్టం ఉంటుంది దాంట్లో కూడా, అది కూడా అనుభవించేసిన. ఇప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ సివియర్గా రావడం వల్ల షాప్ పెట్టుకున్నాను తప్ప ఇప్పటికైనా కష్టం తప్పలేదు. అన్నీ చేసుకోవాల్సిందే, అన్నీ అందరికీ సర్దాల్సిందే, అన్నీ చేసి పెట్టి పోవాల్సిందే. ఇంకోసారి ఇలాంటి మెసేజెస్ మెయిన్గా వీడియోస్ చేసే ఆడవాళ్ళకి పెట్టొద్దు. వాళ్ళు పడే కష్టము మీరు పడే కష్టము ఒకటే అయ్యుండొచ్చు. మగవాళ్ళది కష్టం లేదని అన్నాను పని చేసే విధంలో, కానీ ఏ రోజు మగవాళ్ళని ఏలెత్తి చూపించి ఆడవాళ్ళు ఒక్కరూ లేరు. కానీ ఆడవాళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి ఏలు పెట్టి చూపించే మగవాళ్ళు ఉన్నారు, ఎక్కువ శాతం ఆడవాళ్ళు ఉన్నారు. ఇందులో నాకు మెసేజ్ చేసింది ఎవరో కానీ తెలియదు. వెంటనే వాళ్ళ డీపీ ఓపెన్ చేసి చూస్తే డీపీ లేదు, వాళ్ళవి షార్ట్స్ లేవు. కాబట్టి నేను వాళ్ళ స్క్రీన్ మీద ఇవ్వలేను. కానీ వాస్తవం చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఉండాల్సిందే. ఉన్నవాళ్ళు మాత్రమే చేయాల్సిందే. ఇవన్నీ చేసుకున్నాక నువ్వేమన్నా చెయ్యి అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో మా ఆయన కూడా పాపం చూసుకొని నాకు అన్నీ చూసేసి నువ్వు ఎలా చేసినా నేను సపోర్ట్ చేస్తానే అంటాడు. కానీ నువ్వు ఏ పని చేయకుండా నేను సపోర్ట్ చేస్తాను మా ఆయన కూడా అన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ. మన లైఫ్లో మనకంటూ ఒక సక్సెస్ రావాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. ఇలాంటి మెసేజెస్ అన్నిటికీ ఇప్పుడు రిప్లై ఇచ్చినట్టు ఇంకెప్పుడు ఇవ్వను నేను. మ్యాక్సిమం ఎలాంటి మెసేజ్కి రిప్లైస్ ఇవ్వనండి. ఎందుకు ఇప్పుడు చెయ్యాలి అనిపించింది. ఇలా ఉంటే మీరే మా మొఖాలు చూడరు. మంచిగా రెడీ అయ్యి ఒక వీడియో పోస్ట్ చేస్తేనే దానికి వ్యూస్ రావు, లైక్స్ రావడానికి ఎన్నో బాధలు. మళ్ళీ బయట నుంచి ఇంకొక కామెంట్ ఏంటంటే నైటీ వేసుకున్నారు. ఇలాగే ఉంటామండి. మార్నింగ్
పొద్దున్నే అందంగా రెడీ అయ్యి అలంకరించుకొని ఎవరు వంటలు చేయరు. వాస్తవమా కదా? జెన్యున్గా రోజు ఎలా ఉంటామో అలాగే ఉన్నాము. ఇది ఇంట్లో ఉండేది. ఓ పని మనిషిలాగా ఇవన్నీ మేము చేయకపోతే ఓ పట్టు చీర కట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి ఎలా రెడీ అయితే చేయలేము కదా. అప్పుడు మీరే అంటారు, వాయబ్బా వీడియో కంటెంట్ కోసం మేము పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యి వీడియో చేసింది, వాస్తవానికి ఇలా ఉండదేమో అని. అవునా కదా? అవును, అదే వాస్తవం. జెన్యున్గా ఎలా ఉంటామో అలాగే ఉండి వీడియో చేస్తున్నా. ఇది పరిస్థితి. తర్వాత పిల్లల్ని ఆయన్ని అందరినీ ఇంటికి ఆఫీస్లకు పంపించిన తర్వాత అప్పుడు ప్రశాంతత మాకి. అంతవరకు ఏదో ఒక పని. ఇప్పుడు ఇవన్నీ చేసుకొని నీట్గా సర్ది పెట్టుకున్నామా, ఈలోపు ఆయన ఆఫీస్ రెడీ అయిపోవాలి అని అంటాడు. పిల్ల స్కూల్కి వెళ్ళిపోయిందని మళ్ళీ ఆయనకు ప్రత్యేకంగా అన్నీ చేశాక కూడా ఇంట్లో వాళ్ళు ఏమంటారు తెలుసా, అబ్బా ఇది ఉంటే బాగుండేమో అనేలోపు మళ్ళీ మేము సర్దుకొని అన్నీ చేయాల్సిందే. ఇప్పుడు అదే నాకు జరిగింది. మా ఆయన గుడ్లు తెచ్చినాను కదా, ఆమ్లెట్ అయ్యానే. సరేలే వీడికి కట్ చేద్దాం అనేలోపు మళ్ళీ ఆయన కోసం 2 గుడ్లు పగలగొట్టి ఆమ్లెట్ వేయక తప్పలే. అట్లుంటుంది మా పని. ఆడికి పప్పు చేసినాను, మునగాకు పప్పు చేసిన, చట్నీ చేసిన, గుగ్గిలు చేసిన, సరిపోలే. ఎగ్స్ తెచ్చినాను చూడు అన్న వెనకాల గుడ్డు వెయ్యి ఆమ్లెట్ అన్నంత అర్థాలు ఎత్తుక్కోవాలి మేము. ఒక పని వెనకలో ఇంకొక పని చేయకుండా అయితే ఉండేటట్లయితే ఎవరు ఇంట్లో పెట్టి చూసుకోరు. ఇది గుర్తుంచుకోండి ప్లీజ్. దయచేసి ఎవరికి ఇలాంటి మెసేజెస్ చేయొద్దండి. ఎవరిని హర్ట్ చేసే విధంగా మాట్లాడొద్దండి దయచేసి. ప్రతి ఒక్కరికి నా మెసేజ్ అన్నా అనుకోండి, ఇది ఎట్లన్నా అనుకోండి, మీ ఇష్టం. ప్రతి పనిలో ప్రతి విజయం వెనక, నా విజయం వెనక మా ఆయన అయితే ఉన్నాడు, మా ఆయన విజయం వెనక నేనే ఉన్నా. మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ పోతాం. ప్రతి ఇంట్లో అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేసుకొని పోతున్నందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అంతే అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మాత్రం సపోర్ట్ చేయండి అబ్బా మా ఛానల్ని. ఫస్ట్ టైం ఫుల్ వీడియో పెడుతున్నాను కామెంట్స్కి సంబంధించి. కాదంటారా అవునంటారా, ప్రతి ఒక్క ఇంట్లో జరిగే విషయమే కదా. ఫుల్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. ఫుల్ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చెయ్యండి మర్చిపోకుండా. ఎవరైనా సరే చూస్తుంటే మాత్రం హాఫ్ వీడియో చూసిన వాళ్ళకి మాత్రం అర్థం కాదు మా బాధ ఏంది అనేది. ఇంకా మాట్లాడుతున్న కొద్దీ ఇంత పని చేసినా అని వీడియోలు చూసినప్పుడే మాకు అనిపిస్తుంది. చేస్తున్నంతసేపు ఏం అనిపించదు. చేసేసినాము, అంట్లు తోమేసినాము, అన్నం పెట్టినాము, పప్పు పెట్టినా అయిపోతుందిలే అనిపిస్తుంటుంది. ఇంత వీడియోకి రివ్యూ ఇస్తున్నాను చూడండి, ఇప్పుడు అనిపిస్తుంది అబ్బా నేను ఇంత పని చేస్తాను ఆ రోజు, ఎవరు గుర్తించట్లేదే అని అనిపిస్తుంది. మొత్తానికైతే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదండి, 10కి స్టార్ట్ చేసేస్తా అన్నింగా. మా ఆయన 11:30కి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. తను ఆఫ్టర్నూన్ ఏం లంచ్ తీసుకోడు, ఆఫీస్లో ఏం తెచ్చుకోడు, బయట తినడు. ఇంకా పోయేటప్పుడే లంచ్ చేసేస్తాడు 11:30కి. ఆయన లంచ్ చేసేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ టైంకి ప్రిపేర్ చేస్తున్నా. ఏంటబ్బా మార్నింగ్ వీడియో అయితే ఇప్పుడు ఆయన భోజనం చేస్తున్నాడు అని కూడా షాక్ అయిన వాళ్ళకి మెసేజ్ ఈ మాట చెప్తున్నా. చెప్పకపోతే అది కూడా తప్పుగా అంటున్నాడు, అబ్బా ఇది మా ఎప్పటిదోలే ఇప్పుడు తీసిందిలే అని కూడా అంటారు కదా. అందుకు ఈ మాట. 11:30 1:45కి వెళ్ళిపోతాడు. మార్నింగ్ టీ చేసేస్తాడు 8 o'clock అంతా. 1:45 అంతా వెళ్ళిపోవాలి తను కూడా. కొంచెం ప్రశాంతంగా అనేలోపు షాప్ గుర్తుకు వస్తుంది. మళ్ళీ రెడీ ఇవ్వాలా, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందాం అనేలోపు